రైట్. ఇక రైలు హైజాక్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఘటన. రైల్లో 500 మందికి పైగా ప్రయాణికులు. ఇక క్వెట్టా నుంచి పెషవార్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేస్తున్న బలూచి ఆర్మీ. రైలుపై తొలుత కాల్పు జరిపిన సాయుధులు. పలువురికి గాయాలు. పౌరులను వదిలేసి భద్రతా సిబ్బంది సహా 214 మందిని బంధించిన బిఎల్ఏ. సైనిక చర్య చేపడితే అందరినీ చంపేస్తాం. జైల్లో ఉన్న బలూచ్ ఉద్యమకారులను 48 గంటల్లో వదిలేయాలి. పాక్ సర్కార్కు బిఎల్ఏ అల్టిమేటం. హెలికాప్టర్లు డ్రోన్లతో పాక్ ఆపరేషన్. 80 మందిని విడిచినట్లు వార్తలు. ఇక 150 మందికి పైగా సైనికుల దుర్మరణం. మాజీ ఎంపీ అబ్దుల్ ఖదీర్ వెల్లడి. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో వేర్పాటువుల రైలును హైజాక్ చేశారు. 9 బోగీలతో 500 మందికి పైగా ప్రయాణికులతో క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పెషావర్కు వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ను మంగళవారం సాయుధులైన దుండగులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మార్గంలో 17 సొరంగాలు ఉంటాయని పాక్ రైల్వే అధికారులు తెలిపారు. 8వ నెంబర్ టన్నెల్ వద్ద వారు దీన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో హల్చల్గా నడుస్తోంది. సో ఏం లేదు, పాకిస్తాన్కి సంబంధించి సో ఏదైతే బిఎల్ఏ పాక్ సర్కార్కు బిఎల్ఏ అల్టిమేటం జారీ చేసింది. బాలూచ్ ఉద్యమకాలను 48 గంటల్లో విడుదల చేయాలని. సో బాలూచ్కి సంబంధించినటువంటి 48 మంది ఉద్యమకారులు పాక్ జైల్లో ఉన్నారు. సో పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి మా ఉద్యమకారులు 48 మందిని విడుదల చేయాలి, లేకపోతే ఈ రైల్లో ఉన్నటువంటి 500 మందిని ఖతం చేస్తాం, దీన్ని హైజాక్ చేసినామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బెదిరించడం, అక్కడ ఉన్నటువంటి పాక్ జవాన్లను కూడా కాల్చి 30 మంది దాకా చంపినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత పాక్ అధికారులు పాక్ జవాన్లంతా కూడా అల్టిమేటంగా అక్కడికి వెళ్ళడం, డ్రోన్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సాయుధులు ఉన్నారో, ఎవరైతే హైజాక్ చేసినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో, హైజాక్ చేసినటువంటి ఆ సాయుధులను కాల్చి బెదిరించే ప్రయత్నం చేశారు. మొత్తం 7 నుంచి 8 టన్నెలు ఉంటాయట అక్కడ. 7 నుంచి 8 టన్నెల్లో సో 17 సొరంగ మార్గాలు ఉన్నాయట. ఈ 17 సొరంగ మార్గాలలో మరి ఏ టన్నెల్ వద్ద 8వ నంబర్ టన్నెల్ వద్ద వీరు ఈ ట్రైన్ని హైజాక్ చేసినట్టు తెలుస్తుంది. సో హైజాక్ గురైనటువంటి రైలు ఇదేనట. సో ఈ రైల్లో 500 మంది ప్రయాణికులు ఉన్నారట. 500 మంది ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశారు. బట్ ఎట్టకేలకు మాత్రం ఇంకా సస్పెన్షన్ వీడలేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా రైల్లో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురై ఏం జరుగుతుందో, మమ్మల్ని ఎక్కడ చంపేస్తారో అని వాళ్ళంతా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. 214 మందిని బంధించినటువంటి బిఎల్ఏనట. భద్రతా సిబ్బంది సహా 214 మందిని బంధించిందట. కొంతమందిని వదిలేసినటువంటి పరిస్థితి. 8 మందిని విడిచిపెట్టినట్లు వార్తలు వస్తున్నాయట. 80 మందిని విడిచిపెట్టినట్టు. సో 150కి పైగా సైనికులు దుర్మరణమట. 150 మంది చనిపోయారట. సో 150 మందికి పైగా సైనికులు దుర్మరణం. మాజీ ఎంపీ అబ్దుల్ ఖదీర్ వెల్లడి చేసిరట. 150 మంది సైనికుల్ని అన్యాయంగా పొట్టలో పెట్టుకున్నారట ఆ సాయుధులు. సో వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఒక్కసారి వెలుగులో చూద్దాం. రోజు అసెంబ్లీకి వెళ్ళండి, సర్కార్ను నిలదీయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. పోరాడాల్సిన అంశాలపై ఎల్పీలో చర్చించి సభలోకి పోవాలి. సభ్యుల్ని సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసింది 4 లక్షల కోట్ల అప్పులే. 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం